హే గాయ్స్, ఈ రోజు అయితే రెండు సినిమా అప్డేట్లు అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే మన అల్లు అర్జున్ గారి పుష్ప 2 నుంచి ఒక అప్డేట్ ఉన్నది. తర్వాత నెక్స్ట్ అయితే జూనియర్ ఎన్టీఆర్ గారి నెక్స్ట్ సినిమా గురించి ఒక అప్డేట్ ఉన్నది. మన వీడియోని అయితే ఫస్ట్ మీరు లైక్ చేసుకోండి. లైక్ చేసి తర్వాత కింద అనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే పుష్ప 2 పోయా. పుష్ప 2 మీద అల్లు అర్జున్ గారి ఆర్మీకి చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేందుకే ఇట్లా మన సుకుమార్ గారు కూడా చాలా బాగా అయితే సినిమాని అయితే తెరకెక్కిస్తున్నారట. మరి ముఖ్యంగా అయితే క్లైమాక్స్ సీన్ అట భయ్య. క్లైమాక్స్ సీన్ అయితే అసలు క్లైమాక్స్లో అయితే అసలు స్క్రీన్లు చినిగిపోయేటట్టు అయితే అంత పిచ్చెక్కిచ్చినట్టు అయితే సినిమా అయితే రూపొందిస్తున్నారట. కానీ ఇప్పటి వరకు అయితే ఆ పుష్ప 2 మూవీ నుంచి అయితే ఒక 2 సాంగ్స్ అయితే వచ్చినాయి, కానీ ఇంకా వేరే చాలా రోజుల నుంచి అయితే ఎలాంటి అప్డేట్ అయితే లేదు. దానివల్ల ఏంటంటే పుష్ప 2 ఇప్పట్లో ఉంటుందా లేదా అనే ఒక చిన్న డౌట్ అయితే ఎక్కడో రేజ్ అవుతుంది. ఇప్పుడైతే అట్లాంటి అనుమానాలు అయితే ఏం అక్కర్లేదబ్బా. పుష్పరాజ్ రావడం పక్కా అని చెప్తున్నారు. December 6th రావడానికి కోసమే పుష్పరాజ్ కూడా రంగంలోకి దిగిండంట. ఫస్ట్ అయితే సుకుమార్ గారు ప్యారిస్ నుంచి వచ్చిన వెంటనే ఈ సినిమా మీదనే ఫోకస్ పెట్టిరట. తర్వాత అల్లు అర్జున్ గారు కూడా ఈ సినిమాలోనే షూటింగ్ లో జాయిన్ అయ్యిందట. ఈసారి అయితే షెడ్యూల్ సాంగ్ షూటింగ్ తో స్టార్ట్ అవుతుంది అని అనుకున్నారట, కానీ అట్లా లేదట. మన సుకుమార్ గారు మొత్తం అంతా మార్చేసిరట. యాక్షన్ సన్నివేశాలతోటే ఇప్పుడు షూటింగ్ అయితే షురూ చేస్తున్నారట. మరి ఎందుకంటే మొన్నటిదాకా ఈ 2 సాంగ్లు ఆయన గ్లిమ్స్ కూడా ఇడిచిరు కదా, గ్లిమ్స్ సాంగ్స్. దాని మీద అయితే మంచి ఊపైతే వచ్చింది. ఆ అంచనాలను అందుకోవడానికి అయితే మంచిగా సుకుమార్ గారు కొంచెం లేట్ అయినా పర్లేదని చెప్పి క్లైమాక్స్ సీన్స్ అవన్నీ కూడా బాగా గట్టిగానే ప్రిపేర్ అయ్యడం. మరి చూసుకోవాలి ఎట్లుంటుందో. ఇప్పుడు షూట్ చేసే క్లైమాక్స్ ఎపిసోడ్సే కాదు, ఇప్పుడు మొత్తం సినిమా మొత్తం కూడా చాలా స్పెషాలిటీగానే ఉంటుందని అంటున్నారు. చూసుకోవాలి మరి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద రెడీగా ఉన్నారు. సినిమా రిలీజ్ అవ్వగానే బాక్స్ ఆఫీస్ మొత్తం పేలిపోయేటట్టే ఉన్నది. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ గురించి చూస్తుంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎట్లుంటుందో నాకు తెలిసి అయితే పెద్ద హిట్ అయిపోతుంది భయ్య. ఇప్పటి వరకు ఉన్న ఇట్లన్నీ మొత్తం తీసేటట్టే ఉన్నది. ఈ సినిమా అయితే ఖచ్చితంగా హిట్ అయ్యేటట్టే ఉన్నది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ గారి నెక్స్ట్ మూవీ నుంచి అండి. నెక్స్ట్ మూవీ అయితే ఇప్పుడు మన ప్రశాంత్ నీల్ తోటి ఒక సినిమా ఉందని ఒకప్పుడు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది అది పోస్టర్ రిలీజ్ చేసి. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఆ సినిమా మీద ఎట్లాంటి అప్డేట్ కూడా రాలేదు. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే ఎన్టీఆర్ గారేమో దేవరా మూవీ తోటి బిజీ అయిపోయారు. తర్వాత ప్రశాంత్ నీల్ గారేమో సాలార్ సినిమా తోటి బిజీ అయిపోయాడు. సో దానివల్ల అసలు ఈ మూవీ మీద అయితే ఎట్లాంటి క్లారిటీ అయితే అప్డేట్లు అయితే ఏమి రాలేవు. కానీ ఈ మధ్య ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఎన్టీఆర్ గారి 31st సినిమాకి సంబంధించిన పూజా వర్క్స్ అయితే పూజా కార్యక్రమాలు August 9న జరిగే అవకాశం అయితే జరుగుతుందంటున్నారు. అవకాశాలు కాదు, ఖచ్చితంగా జరుగుతాయని అంటున్నారు. దానికోసమే మైత్రి మూవీస్ కూడా ఒక కొత్త ఆఫీస్ అయితే ఓపెన్ చేస్తున్నారట. చూడాలి మరి ఇప్పుడు అది పూజా వర్క్స్ అనేది మరి కొత్త ఆఫీస్ లో జరుగుతాయా లేకపోతే వేరే ప్లేస్ లో జరుగుతాయని అయితే క్లారిటీ లేదు. ఈ మూవీ కూడా 2 పార్ట్స్ లెక్క ఉంటుందట. ఈ మూవీ కూడా దేవరా పార్ట్ 1 పార్ట్ 2 ఎట్లా కూడా ఇప్పుడు ప్రశాంత్ గారు డైరెక్ట్ చేయబోయే సినిమా కూడా పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుందంట. ఇంకేంటంటే ఇప్పుడు ఈ సినిమాకి టైటిల్ కూడా ఫిక్స్ చేసిరట. టైటిల్ ఏంటంటే డ్రాగన్ అనే టైటిల్ అయితే ఫిక్స్ చేసిరట. ఎందుకంటే ఈ మూవీలో మన ఎన్టీఆర్ గారు మాస్ అండ్ రగడ్ లుక్తో ఉంటారట. సో దానికోసమే డ్రాగన్ అనే టైటిల్ అయితే ఫిక్స్ చేసిరట ప్రశాంత్ నీల్ గారు. ఏదేమైనా కానీ ఇప్పుడు ఇంకో 2 రోజులు అయితే వెయిట్ చేయాలి ఈ సినిమా గురించి. పూజా వర్క్స్ అవన్నీ స్టార్ట్ అయితే మనకు మెల్లిమెల్లిగా అప్డేట్స్ అన్ని రిలీజ్ అవుతా బయటకు వస్తూ ఉంటాయి. ఇది గైస్ ఈరోజు మూవీ అప్డేట్స్ అయితే. వీడియో ఎలా అనిపించింది ఒకసారి కామెంట్లో తెలియజేయండి. అండ్ లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.